అమ్మ నమస్తే అమ్మ. నమస్తే అండి. సో ఉస్తాద్ భగత్ సింగ్ అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, వచ్చే నెల 26వ తేదీన రిలీజ్ చేస్తా అంటున్నారు. సో ఎలా అనిపిస్తుంది అమ్మా? చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారి మూవీ అంటే బ్లాక్ బస్టర్, దానికి తిరిగి ఉండదు. హరీష్ శంకర్ గారు గబ్బర్ సింగ్ తో ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు కళ్యాణ్ గారికి. ఇప్పుడు ఉస్తాద్ తో ఏమి ఇస్తారు అనుకుంటున్నారు? చెప్తున్నాను బంపర్ ఆఫరే, ఇది ఇంకా బంపరే. చాలా వరకు అంటే శ్రీలీల కూడా ఉంది కదా సినిమాలో. కొంతమంది శ్రీలీలది ఐరన్ లెగ్ అంటున్నారు. ఏంటి అలాగే అదేంటి గబ్బర్ సింగ్ ఎన్నో చేశారు శృతి హాసన్ గారు. శృతి హాసన్ గారితో చేసేటప్పుడు ఏమన్నారు, బట్ల గణేష్ గారు, ఆమెది ఏం సినిమా తీసినా సరే ఐరన్ లెగ్ హిట్ అవ్వదండి అంటే పవన్ కళ్యాణ్ గారట దెబ్బలాడారట, నువ్వేం హిట్లు తీసావని. అలాగేనండి, ఎవరిది ఎప్పుడు ఏది టర్నింగ్ పాయింట్ అవుతుంది అనేది తెలీదు. ఎవరి ద్వారా ఏ రకంగా ఎప్పుడు హిట్ అవుతుంది అనేది ఎవరికి తెలియదు. ఎప్పుడు ఐరన్ లెగ్ అది ఇదని ఎప్పుడు కూడా ఎవరికి అనకూడదు. సో అంటే పవన్ కళ్యాణ్ గారు గారితో ఏ హీరోయిన్ చేసినా ఆ మూవీ హిట్ అవుతుంది, హిట్ అవ్వాల్సిందే. అంటే ఓజీ బ్లాక్ బస్టర్ ఇప్పుడు ఉన్న సినిమా ఉస్తాద్. సో ఎలా వస్తుంది కలెక్షన్ వైజ్ గా? కలెక్షన్ ఎంత రావచ్చు ఫస్ట్ డే? ఏదైనా పవన్ కళ్యాణ్ గారిది కలెక్షన్ అనేది రోజు రోజుకి బెటర్మెంటే కానీ లో అన్నది ఉండదు. ఆ మూవీ హిట్ కాకపోయినా సరే బెటర్మెంట్ అన్నది ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారే, అంతకు మించి తిరగలేదు. రిలీజ్ డేట్ అనుకోలేదు, టక్కున రిలీజ్ చేశారు వచ్చే నెల అని. సో ఎలా అనిపిస్తుంది మీ ఫీల్? హ్యాపీ. రిలీజ్ అవడమే కావాలి, అందరూ చూసి ఆనందించాలి. పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పరంగా ఎలా ఉన్నారు, మూవీలు ఎలా ఉన్నారు అనేది చూడాలని అందరికి ఉత్సాహం ఉంది. థ్యాంక్స్.